మీరు ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? డైట్ మొదలు పెడుతున్నారు, 2 రోజులు చేస్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారా? జిమ్‌కి వెళ్ళాలనిపిస్తుంది గానీ అలసట వల్ల టైం లేక వెళ్ళట్లేదా? కానీ ఒక నిజం చెప్తాను, బరువు తగ్గడం అనేది అంత కష్టమైన పనైతే కాదు. కానీ మీరు చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే బరువు తగ్గడం లేదు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీరు బరువు ఎందువల్ల తగ్గట్లేదు, అలాగే ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. వాటిని ఎలా సరి చేసుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. మనం బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారి మన ఫుడ్ క్వాంటిటీ అంతా కూడా తగ్గించేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే 2 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది, కానీ బాడీలో ఏం జరుగుతుందో తెలియదు. దానివల్ల అలసట, బలహీనత, ఆ తర్వాత తక్కువ తింటాం కాబట్టి మనకి ఎనర్జీ సరిపోదు కాబట్టి మళ్ళీ ఎక్కువ తినడం స్టార్ట్ చేసేస్తాం. అప్పుడు అనిపిస్తుంది నా బాడీకి వెయిట్ లాస్ అనేది సెట్ అవ్వదేమో, నేను చేయలేనేమో అనే ఒక భావనలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇదైతే మీ బాడీ ఫాల్ట్ కాదండి. ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది మీ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, మీ మైండ్ సెట్ అయితే చేంజ్ చేసుకోవాలి మీరు. అసలు ఫస్ట్ బరువు పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో చూసుకోవాలి. వాటిని అరికట్టామనుకోండి మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది. బరువు పెరగడానికి ప్రధాన కారణాలు అయితే కొన్ని ఉంటాయండి. మనం వాటిని గనక రికగ్నైజ్ చేసుకున్నట్లయితే మన వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీ అవుతుంది. బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా మనం బరువు పెరగడానికైతే ప్రధాన కారణాలు. అలాగే మన బాడీలో టాక్సిన్స్ ఒకవేళ పెరిగినట్లయితే మన మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది. కాబట్టి దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది జరగదు. అలాగే మనకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన బాడీలో టాక్సిన్స్ కూడా మనం బయటకు పంపించుకుంటూ ఉండాలి. కాబట్టి మనం టాక్సిన్స్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉండాలి. అంటే మన బాడీని నీట్గా ఉంచే డ్రింక్స్ కూడా మనం తాగుతూ ఉండాలి. టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన వెయిట్ లాస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అప్పుడు మీరు తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తిన్నా కానీ వెయిట్ అనేది అయితే తగ్గదు. ఉదయం మీరు ఇలా స్టార్ట్ చేయండి. అందులో ఏం చేయాలి ఫస్ట్ అంటే ఎంటీ స్టమక్ డ్రింక్స్. అవి ఏంటి అంటే లెమన్ ప్లస్ హాట్ వాటర్ ప్లస్ హనీ, లెమన్ ప్లస్ హాట్ వాటర్, జీరా వాటర్, ధనియా వాటర్, సోంపు వాటర్, ఇలా చాలా రకాల డ్రింక్స్ అయితే చెప్తూ ఉన్నాను నేను. వాటన్నిటిని మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ గడపను తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి మీ బాడీ క్లీన్గా అయిపోతుంది. దాంతో మీకు మెటబాలిజం రేటు స్పీడ్ అవుతుంది. దానివల్ల మీరు వెయిట్ తగ్గుతారు. నేను చెప్తున్నది అదే కదండి, ఫస్ట్ నుంచి ఎన్ని రకాల డ్రింక్స్ షేర్ చేస్తున్నాను. ఏదో ఒకటి అయితే మీ బాడీకి సెట్ అవుతుంది కదా. కాబట్టి మీ బాడీకి ఏది సెట్ అయితే ఆ డ్రింక్ అనేది కంపల్సరీగా తాగుతూ ఉండండి. ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మీ బాడీని మొత్తం డీటాక్స్ చేస్తుంది. అది డీటాక్స్ చేయటం వల్ల మెటబాలిజం ఆటోమేటిక్గా స్పీడ్ అవుతుంది. దానివల్ల బాడీలో ఎక్కడ ఫ్యాట్ దాక్కుని ఉన్నా కానీ మొత్తం కరుక్కుంటూ బయటకు వచ్చేస్తుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి, చాలా లైట్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవద్దు, అలాగే బ్రేక్ఫాస్ట్ అస్సలు మానేయొద్దు. అలాగే మన బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ ఎక్కువగా ఉండేది, ప్రోటీన్ ఎక్కువగా ఉండేది చూస్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి ఓట్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, ఇలాంటి వాటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉండండి. దీనివల్ల వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ఉండాలి అంటే 50% ఏమో వెజిటబుల్స్ ఉండాలి, 25% కార్బ్స్, 25% ప్రోటీన్ ఉండాలి. మీ లంచ్ ప్లేట్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు లో ఫ్యాట్ కర్డ్ని యూజ్ చేయండి. ఇది మీ డైజెషన్ సిస్టమ్ని అయితే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. అలాగే ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన గట్ హెల్త్కి అయితే చాలా మంచిది. కాబట్టి కంపల్సరిగా ప్రతిరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో పెరుగు 1 కప్పు తీసుకోండి, లో ఫ్యాట్ కర్డ్ మాత్రమే. అలాగే రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళైతే తాగుతూ ఉండండి. అలాగే మీరు ప్రతిరోజు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇంట్లో కూడా బరువు తగ్గొచ్చు. ఎలాగా అని అనుకుంటున్నారా? ఒక 30 నిమిషాలు ప్రతిరోజు వాకింగ్ చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి చాలు. అలాగే దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. కాన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. అంతేకాని ఈ రోజు ఒక టైంకి రేపు ఒక టైంకి అసలు చేయొద్దు.
ప్రతి పని కూడా ఒక టైం ప్రకారం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారంటే మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, చాలా స్మూత్ గా కూడా జరుగుతుంది. అలాగే ఒక్కరోజు చేసి 3 రోజులు గ్యాప్ తీసుకున్నా రిజల్ట్ రాదు. అలాగే వారం రోజులు చేసి 8వ రోజు మీరు రిజల్ట్ కోసం ఎదురు చూసినా రిజల్ట్ కనిపించకపోవచ్చు చాలా మందిలో. కాబట్టి వెంటనే రిజల్ట్ రావాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వెయిట్ చేయండి, సహనంతో ఓపికతో చేస్తూ పోండి, కంపల్సరిగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. స్లోగా అయినా పర్లేదు, రిజల్ట్ మాత్రం కంపల్సరీ. వెయిట్ లాస్ అంటే ఒక జర్నీ అన్నమాట. ఇది మన లైఫ్ లో అలాగా జరుగుతూ పోతూ ఉంటుంది. ఇది 2 రోజుల్లో జరిగే ప్రక్రియ అస్సలు కాదు. మీకు పేషెన్స్ అనేది చాలా అవసరం. మీరు చేసుకుంటూ పోయారంటే ఫలితం మాత్రం కనిపిస్తుంది. మీరు క్విట్ కాకపోతే రిజల్ట్ అయితే కంపల్సరిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే డెసిషన్ తీసుకోండి, నేను మారాలి అని. ఇంకా ఎక్స్క్యూజెస్ వద్దు, ఇంకా లేజీ ఫీలింగ్స్ వద్దు. మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోగలరు. ఈ రోజు నుంచి కనుక స్టార్ట్ చేస్తే 3 నెలల తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టకపోవచ్చు బహుశా. స్టార్ట్ టుడే, నాట్ టుమారో. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ కింద హైప్ అనే బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు హైప్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వెయిట్ లాస్ టిప్స్, మోటివేషన్ వీడియోస్, అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.